హలో గైస్, వెల్కమ్ టు డ్రామా లవర్ టేల్స్. మన 7th ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. యువాన్ చాన్ చిన్షన్ల ఐలాక్ని చూసి అది షోలో పార్టీ అనుకుని ఆడియన్స్ అప్లాస్ చేయడంతో అది చూసిన లింగ్వీ సోంగ్సీ జెలస్ ఫీల్ అయి అక్కడి నుండి వెళ్ళిపోతారు. షో అయిపోయిందని యువాన్ చాన్ గుర్తు చేయడంతో చిన్షన్ తనని వదిలేస్తాడు. బ్యాక్ స్టేజ్కి వచ్చాక తనకు హెల్ప్ చేసినందుకు యువాన్ చాన్ చిన్షన్కి థ్యాంక్స్ చెప్తుంది. అప్పుడు చెంచినాన్, నీకు చిన్షన్ని న్యూడ్గా చూడాలనిపిస్తే నన్ను అడిగితే ఫొటోస్ తీసి పంపేవాడిని కదా, స్టేజ్ మీద ఎందుకు అలా చేసావు అని అడుగుతాడు. ఈమింగ్ కూడా నువ్వు ఇంత ప్రొయాక్టివ్ అనుకోలేదు అనడంతో యువాన్ చియాన్ తనదంతా కావాలని చేయలేదంటూ చేతులూపుతుంటే యాక్సిడెంటల్గా తన చేతిలో ఉన్న బావు తగిలి చిన్షన్ డ్రెస్ పైకి లేస్తుంది. దాంతో చిన్షన్, నీకు న్యూడ్ అపోలో మీద ఇంట్రెస్ట్ బాగా ఉన్నట్టుంది, నేను డ్రెస్ చేంజ్ చేసుకునే వరకు నాకు 3 మీటర్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేయని చెప్పడంతో సరే అని ఎంబ్రాస్మెంట్లో అక్కడి నుండి పారిపోతుంది. డ్రెస్ చేంజ్ చేసుకున్నాక క్లాస్మేట్ని హగ్ చేసుకున్నందుకు ఈమింగ్ చిన్షన్ని టీజ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు చెంచినాన్ యువాన్ చియాన్ని హగ్ చేసుకున్న ఫీలింగ్ ఎలా ఉందని అడగడంతో చిన్షన్ తన మీద కోప్పడతాడు. అప్పుడు ఈమింగ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ తర్వాత అమ్మాయిలకి క్రష్ స్టార్ట్ అవుతుందని చెప్పి ఇప్పటి నుండి యువాన్ చియాన్తో హార్ష్గా బిహేవ్ చేయొద్దని చిన్షన్కి సలహా ఇస్తాడు. చిన్షన్ అదంతా బుద్ధిమంతుల్లా వింటూ ఉంటాడు. అప్పుడు చెంచినాన్ తను సెంట్రల్ పొజిషన్లో ఉండుంటే యువాన్ చియాన్ని హగ్ చేసుకునేవాడిని అనడంతో ఈమింగ్ తనని తిడతాడు. మరి తను ఫ్రెండ్ లవర్ కదా. దాంతో చిన్చినాన్ తను అంత ధైర్యం చేయలేనని, ఒకవేళ చేస్తే చిన్షన్ తనని చంపేస్తాడని అంటాడు. అప్పుడే యువాన్ చియాన్ అక్కడికి రావడంతో ఈమింగ్ చెంచినాన్ తనని పలకరిస్తారు. అప్పుడు యువాన్ చియాన్ అక్కడ చిన్షన్ని చూసి తనని ఫేస్ చేయలేకపోతుంది. మరి తను చేసింది ఏమైనా మామూలు పనా? అప్పుడే డ్రెస్ చేంజ్ అయిపోయిందని యువాన్ చియాన్ అడగడంతో మళ్ళీ చిన్షన్ని అపోలోలా మార్చమంటావా అని చెంచినాన్ టీజ్ చేస్తాడు. దాంతో చిన్షన్ అతన్ని వెనక్కి లాక్కెళ్ళడం చూసి యువాన్ చియాన్ నవ్వుకుంటుంది. అప్పుడు జియానింగ్ యువాన్ చియాన్కి తన బ్యాగ్ని ఇస్తూ చిన్షన్ బ్యాగ్ కూడా సేమ్గా ఉండడం చూసి యువాన్ చియాన్కి చెప్తుంది. రూమ్కి వెళ్ళాక యువాన్ చియాన్ తన బ్యాగ్లో ట్రాన్స్ఫర్ ఫామ్ లేకపోవడం చూసుకుంటుంది. అది పొరపాటున చిన్షన్ బ్యాగ్లో పెట్టానేమో అని కంగారుగా మేకప్ హాల్కి పరిగెడుతుంది. అక్కడ తనకి చిన్షన్ చెంచినాన్ కలుస్తారు. ఇంతలో సీచెంగ్ చెంగ్రిన్ మీద అరవడం విని ముగ్గురు అక్కడికి వెళ్తారు. చెంగ్రిన్ తనకు చెప్పకుండా మేజర్ చేంజ్ అవుతున్నందుకు సీచెంగ్ తన మీద కోప్పడుతూ ఉంటాడు. అప్పుడు చెంగ్రిన్ తనకి స్కల్ప్టింగ్ అంటే ఇష్టం లేదని తనని డిపార్ట్మెంట్కి రీఅసైన్ చేశారని చెప్తాడు. అప్పుడు చిన్షన్ వాళ్ళ గొడవను ఆపడానికి చెంచినాన్ని వెళ్ళమంటాడు. ఇంతలో యువాన్ చియాన్ పక్కకు వెళ్ళడం చూసి చిన్షన్ తన వెనకాలే వెళ్తాడు. అప్పుడు చెంచినాన్ సీచెంగ్ని ఆపి ఫ్రెండ్స్గా మనం తన చాయిస్కి వాల్యూ ఇవ్వాలని చెప్పి ఇద్దరిని డామ్కి వెళ్ళమంటాడు. యువాన్ చియాన్ ర్యాక్లో ఉన్న బ్యాగ్స్ అన్నింటినీ వెతికి ఎంతకీ ట్రాన్స్ఫర్ ఫామ్ దొరక్కపోయేసరికి అది చిన్షన్ బ్యాగ్లోనే ఉండుంటుందని అనుకుంటుంది. అప్పుడే చిన్షన్ వచ్చి ఏం వెతుకుతున్నావు అని అడగడంతో ఏం లేదంటుంది. ఒకసారి చిన్షన్ బ్యాగ్ చెక్ చేద్దాం అనుకుంటుంది, కానీ ఇంతలో చెంచినాన్ పిలవడంతో చిన్షన్ వెళ్ళిపోతాడు. ఆ నైట్ నిద్రపోతున్న యువాన్ చియాన్కి చిన్షన్ తన ట్రాన్స్ఫర్ ఫామ్ క్లాస్లో చూపించడంతో ప్రొఫెసర్తో సహా అందరూ తనని చెంగ్రిన్ని ట్రైటర్స్ అని పిలుస్తున్నట్టు కలరావడంతో ఉలిక్కిపడి లెగుస్తుంది. ఎలాగైనా నెక్స్ట్ డే చిన్షన్ దగ్గర నుంచి ఆ ఫామ్ తీసుకోవాలి అనుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ చిన్షన్ క్లాస్కి రాగానే యువాన్ చియాన్ తన బ్యాగ్ వంకే చూస్తూ ఉంటుంది. అది గమనించిన చిన్షన్ ఎందుకలా చూస్తున్నావు అని అడగడంతో బ్యాగ్ ధ్యాసలో ఉండి నువ్వు హ్యాండ్సమ్గా ఉన్నావని చూస్తున్నా అంటుంది. అది విని ఈమింగ్ షాక్ అవుతాడు. చిన్షన్ పక్కకు వెళ్ళగానే యువాన్ చియాన్ తన బ్యాగ్ని తీయబోతుంది. చిన్షన్ అది చూసి ఏమైంది నీకు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతాడు. తను నిన్ను లైక్ చేస్తుందని ఈమింగ్ చెప్పడంతో చిన్షన్ యువాన్ చియాన్ వంక చూస్తాడు. అప్పుడు యువాన్ చియాన్ నీ బ్యాగ్ నాకు నచ్చింది అంటుంది. నీది కూడా సేమ్ బ్యాగే కదా అని చిన్షన్ అడగడంతో నీది నా దానికన్నా బాగుంది, నా కజిన్కి ఇలాంటి బ్యాగ్ కొందాం అనుకుంటున్నా, ఒకసారి చూడొచ్చా అంటుంది. వెంటనే చిన్షన్ తనకి షాపింగ్ లింక్ పంపించడంతో తన ప్లాన్ ఫెయిల్ అయిందని యువాన్ చియాన్ బాధపడుతుంది. అప్పుడే ఈమింగ్ తన పక్క నుండి వెళ్ళబోతుంటే తనను గుద్దుకుని తన చేతిలో డ్రింక్ స్పిల్ అయ్యేలా చేస్తుంది. దాంతో ఈమింగ్ యువాన్ చియాన్తో పాటు చిన్షన్ బ్యాగ్ కూడా తడిసిపోతుంది. ఏం చేస్తున్నావని ఈమింగ్ యువాన్ చియాన్ అడగడంతో తన వైపు వెళ్ళడం నీదే తప్పంటాడు చిన్షన్. దాంతో హగ్ చేసుకున్నప్పటి నుండి మీరు ఒక ఫ్యామిలీ అయిపోయారా అని ఈమింగ్ ఉడుక్కుంటాడు. అప్పుడు యువాన్ చియాన్ బ్యాగ్ వాష్ చేసి ఇస్తాను అనడంతో చిన్షన్ వద్దని బ్యాగ్ తీసుకోబోతాడు. అప్పుడు ఈమింగ్ యువాన్ చియాన్ దగ్గర నుండి ఆ బ్యాగ్ని లాక్కుని చిన్షన్ని తీసుకుని డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. ఆ ప్లాన్ కూడా ఫ్లాప్ అయిందని యువాన్ చియాన్ షాక్లో ఉంటే కోంగ్యాంగ్ వచ్చి తన ఫేస్ క్లీన్ చేస్తుంది. తర్వాత రూమ్లో జియానింగ్ యువాన్ చియాన్ని టీచ్ చేస్తూ రోజంతా చిన్షన్నే చూస్తూ ఉన్నావని ఈమింగ్ చెప్పాడు, తనతో రిలేషన్షిప్ స్టార్ట్ చేసే ప్లాన్ ఏమైనా ఉందా అని అడుగుతుంది. కాదని యువాన్ చియాన్ చెప్పినా నమ్మదు. అప్పుడు చిన్షన్ హడావుడిగా రూమ్కి వచ్చి మన షోకి మోస్ట్ పాపులర్ షోగా ఓటింగ్ వచ్చింది, అలాగే చిన్షన్ యువాన్ చియాన్ల ఎపిక్ హగ్ క్లాసిక్ మూమెంట్ అయిందని, ఆ పోస్ట్కి మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్తుంది. యువాన్ చియాన్ ఆ పోస్ట్ కామెంట్స్లో అమ్మాయిలు తన ఫేస్ మార్చిపెట్టిన పిక్స్ని చూసి ఒరిజినల్ ఫోటో పెట్టి అఫీషియల్ పేరే బెస్ట్ పేర్ అని కమెంట్ పెడుతుంది. కానీ చూసుకోకుండా అది క్లాస్ గ్రూప్లో పోస్ట్ చేస్తుంది. అప్పుడు జియానింగ్ క్లాస్ గ్రూప్లో ఆ మెసేజ్ పెట్టావేంటి అని ఆశ్చర్యంగా అడగడంతో యువాన్ చియాన్ షాక్ అవుతుంది. బాయ్స్ రూమ్లో ఈమింగ్ ఆ మెసేజ్ని చూసి యువాన్ చియాన్ చిన్షన్ని ఇండైరెక్ట్గా ప్రపోజ్ చేసిందని ఎక్సైట్ అవుతూ ఆ మెసేజ్ చిన్షన్కి చూపిస్తాడు.
చిన్చెన్ ఆ మెసేజ్ కింద కమెంట్స్ చూసుకుని స్మైల్ చేస్తాడు. నెక్స్ట్ డే క్లాస్లో యువాన్ చియాన్ చిన్చెన్ దగ్గరికి వెళ్ళి తన స్కల్ప్చర్ని చూస్తూ ఉంటుంది. అది చూసి క్లాస్లో అందరూ వాళ్ళని గమనిస్తూ ఉంటారు. యువాన్ చియాన్ పక్కకు వెళ్తూ చూసుకోకుండా కిందున్న మడ్ బకెట్ని తంతుంది. దాంతో చిన్చెన్ షూస్ మీద బురద పడ్డంతో యువాన్ చియాన్ క్లీన్ చేయడానికి కూర్చుంటుంది. అప్పుడు చిన్చెన్ అందరూ చూస్తున్నారు, నీ ప్లేస్కి వెళ్ళి కూర్చో అంటాడు. యువాన్ చియాన్ పైకి లేచి అందరూ వాళ్ళని ఆశ్చర్యంగా చూడడం గమనించి, మేము రిలేషన్షిప్లో లేము, ఒకవేళ నాకు బాయ్ ఫ్రెండ్ దొరికితే ముందు మీకే చెప్తాను అంటుంది. అది విని చిన్చెన్ నవ్వుకుంటాడు. తర్వాత జియానింగ్ యువాన్ చియాన్కి షో సక్సెస్ పార్టీ కోసం ఫామ్ చూసి రమ్మని చెప్తుంది. అలాగే తనతో పాటు ఫామ్కి ఇంకొకరు కూడా వస్తారని, బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఉంటారని చెప్తుంది. కానీ పేరు చెప్పదు. నెక్స్ట్ డే యువాన్ చియాన్ బస్ స్టాప్కి వచ్చి అక్కడ చిన్చెన్ని చూస్తుంది. యువాన్ చియాన్ కూడా ఫామ్కే వెళ్తుందని తెలియగానే అది ఈమింగ్ జియానింగ్ల ప్లానింగ్ అని చిన్చెన్కి అర్థమవుతుంది. బస్లో యువాన్ చియాన్ చిన్చెన్ని బ్యాగ్ వాష్ చేసేసావా అని అడుగుతుంది. ఈ మధ్య నువ్వు నా బ్యాగ్ మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టున్నావు అని చిన్చెన్ అడగడంతో సైలెంట్ అయిపోతుంది. తర్వాత యువాన్ చియాన్ దొంగతనంగా తన బ్యాగ్ వంక చూస్తుంటే అది చూసి చిన్చెన్ తన ఫోన్ వంక చూస్తుంది అనుకుంటాడు. మ్యూజిక్ వింటుందేమో అని తన ఇయర్ ఫోన్ ఒకటి ఆమె చెవిలో పెడతాడు. అలా ఇద్దరూ హగ్ చేసుకున్నంత దగ్గర అవుతారు. ఇక మ్యూజిక్ని వింటూ ఆ క్లోజ్నెస్ని ఫీల్ అవుతూ స్మైల్ చేస్తూ ఉంటారు. ఫామ్లో పేమెంట్ చేయడానికి చిన్చెన్ తన బ్యాగ్ జిప్ ఓపెన్ చేయడంతో అందులో తన ట్రాన్స్ఫర్ ఫామ్ని చూస్తుంది యువాన్ చియాన్. ఇప్పటి వరకు చిన్చెన్ కూడా దాన్ని చూడలేదని అర్థమయ్యి ఎలాగైనా దాన్ని తీసుకోవాలని చిన్చెన్ని వాష్రూమ్కి వెళ్ళమని ఇన్సిస్ట్ చేస్తుంది. యువాన్ చియాన్ పదే పదే ఇన్సిస్ట్ చేయడంతో ఎందుకు ఇంత వియర్డ్గా బిహేవ్ చేస్తున్నావని చిన్చెన్ అడుగుతాడు. చిన్చెన్ వెళ్ళను అనడంతో ఫామ్ తీసుకోలేకపోయానని యువాన్ చియాన్ బాధపడుతుంది. తర్వాత చిన్చెన్ తన రూమ్లో కాఫీ తాగుతూ తన బ్యాగ్ని చూస్తాడు. యువాన్ చియాన్ వియర్డ్ బిహేవియర్కి దానికి ఏదో సంబంధం ఉందని గెస్ చేసి బ్యాగ్ మొత్తం వెతుకుతాడు. అందులో యువాన్ చియాన్ ట్రాన్స్ఫర్ ఫామ్ని చూసి ఆమె దానికోసమే తన వెంటబడుతుందని అర్థమై బాధపడతాడు. అప్పుడే చెంచినాన్ రూమ్కి రావడం చూసి ఫామ్ని తన బ్యాగ్లో దాచేస్తాడు. ఏంటి దాస్తున్నావు అని చెంచినాన్ అడగడంతో తనని బెదిరించి పక్కకు పంపించేస్తాడు. అప్పుడు చెంచినాన్ యువాన్ చియాన్ అంత క్లియర్గా తన వెంట పడుతున్నా ఇంకా తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయనందుకు చిన్చెన్ని తిడతాడు. అప్పుడు చిన్చెన్ యువాన్ చియాన్ నా వెంట పడడానికి కారణం మీరు అనుకునేది కాదని చెప్పి వాష్రూమ్కి వెళ్తూ ఆ ఫామ్ ఎవరికంటా పడకూడదని తన బ్యాగ్ని కూడా తీసుకెళ్తాడు. అది చూసి చెంచినాన్ కన్ఫ్యూజ్ అవుతాడు. నెక్స్ట్ మార్నింగ్ పార్టీ కోసం అందరూ ఫామ్కి బయలుదేరతారు. షోకి హెల్ప్ చేసినందుకు కోంగ్యాంగ్ సోంగ్సీని కూడా ఇన్వైట్ చేస్తుంది. ఫామ్కి వెళ్ళాక ఆ ప్లేస్ బాగాలేదని మనీ రిటర్న్ ఇవ్వమని చెంచినాన్ యువాన్ చియాన్ని టీజ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు చిన్చెన్ ఈ ఫామ్ని సెలెక్ట్ చేసింది నేను, ఏం మాట్లాడాలనుకుంటున్నావో నాతో మాట్లాడని చెంచినాన్ని పక్కకు తీసుకెళ్తాడు. అది చూసి చిన్చెన్ ఇప్పటి నుండే తన వైఫ్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడని చిన్చెన్ యువాన్ చియాన్ని టీజ్ చేస్తుంది. యువాన్ చియాన్ బ్యాగ్స్ రూమ్లో ఎవరూ లేకపోవడం చూసి చిన్చెన్ బ్యాగ్లో తన ట్రాన్స్ఫర్ ఫామ్ని వెతుకుతుంటుంది. సరిగ్గా అదే టైంకి చిన్చెన్ రావడంతో గ్లౌస్ కోసం వచ్చానని తన బ్యాగ్లో ఉండి గ్లౌస్ తీసుకుని వెళ్ళిపోతుంది. ట్రాన్స్ఫర్ ఫామ్ కోసం తన పడే తిప్పలు చూసి చిన్చెన్ నవ్వుకుంటాడు. తర్వాత చిన్చెన్ యువాన్ చియాన్ వెజిటేబుల్స్ క్లీన్ చేస్తూ ఉంటారు. అప్పుడు యువాన్ చియాన్ చిన్చెన్ని ఫిష్ కట్ చేయమండంతో కట్ చేయలేక భయపడుతూ ఉంటాడు. అది చూసి యువాన్ చియాన్ వచ్చి ఆడుతూ పాడుతూ ఫిష్ కట్ చేస్తూ ఉంటుంది. అది చూసి చిన్చెన్ ముందు భయపడినా తర్వాత యువాన్ చియాన్నే చూస్తూ ఉండిపోతాడు. అది చూసి ఈమింగ్ తనని టీజ్ చేస్తాడు. యువాన్ చియాన్ ఫిష్ కట్ చేయడం చూసిన సోంగ్సీ నేను హెల్ప్ చేస్తానని వస్తాడు. సోంగ్సీ ఫిష్ కట్ చేస్తుంటే చిన్చెన్ ఫిష్ని చూసి భయపడ్డాడని టీజ్ చేస్తూ యువాన్ చియాన్ స్లిప్ అవబోతుంది. వెంటనే చిన్చెన్ ఆమె పడిపోకుండా హగ్ చేసుకుంటాడు. అది చూసి సోంగ్సీ జెలస్ ఫీల్ అయి నా చేతిలో కనుక ఫిష్ ఉండకపోతే నేనే కాపాడేవాడిని అంటాడు. యువాన్ చియాన్ ఎంబ్రాస్మెంట్లో అక్కడి నుండి వెళ్ళిపోవడం చూసి చిన్చెన్ నవ్వుకుంటాడు. లంచ్ స్టార్ట్ అయ్యాక చెంగ్రిన్ని తిట్టినందుకు సీచెంగ్ సారీ చెప్తాడు. అప్పుడు చెంగ్రిన్ తన పేరెంట్స్ కోసమే ట్రాన్స్ఫర్ అవుదాం అనుకున్నానని, తనకి నిజంగా ఇష్టం లేదని ఇక ట్రాన్స్ఫర్ అవునని చెప్తాడు. దాంతో అందరూ హ్యాపీ ఫీల్ అయి డిపార్ట్మెంట్ యూనిటీకి చీర్స్ చెప్పడానికి నుంచుంటారు. కానీ యువాన్ చియాన్ తన ట్రాన్స్ఫర్ గురించి ఆలోచిస్తూ కూర్చునే ఉండడం చూసి చిన్చెన్ తనని అలర్ట్ చేస్తాడు. చీర్స్ చెప్పుకుని అందరూ పార్టీ ఎంజాయ్ చేస్తూ ఉంటే చిన్చెన్ తనని ఎందుకు అలర్ట్ చేశాడా అని యువాన్ చియాన్ ఆలోచిస్తూ ఉంటుంది. బాయ్స్ రూమ్లో ఈవినింగ్ చెంచినాన్ యువాన్ చియాన్ పేరుతో చిన్చెన్ని ఏడిపిస్తూ తను ఆల్రెడీ నీకు పడిపోయిందని చెప్తారు. అప్పుడు చిన్చెన్ మీరు ముందు డాక్టర్కి చూయించుకోండి, తను నన్ను లవ్ చేయట్లేదు అని చెప్తాడు. గర్ల్స్ రూమ్లో యువాన్ చియాన్ చిన్చెన్ ఆల్రెడీ ఆ ఫామ్ చూసేశాడేమో, అందుకే తనని అలర్ట్ చేశాడేమో అని భయపడుతూ ఎలాగైనా తన దగ్గర నుండి ఆ ఫామ్ తీసుకోవాలి అనుకుంటుంది. అప్పుడు చెంచినాన్ చిన్చెన్కి మెసేజ్ చేసి చిన్చెన్ యువాన్ చియాన్ని కలపడానికి నలుగురం రూమ్ ఎస్కేప్ గేమ్కి వెళ్దాం, అక్కడ వాళ్ళిద్దరిని ఒంటరిగా వదిలేస్తే అంతా సెట్ అయిపోతుందని ప్లాన్ చేస్తాడు. నెక్స్ట్ డే చిన్చెన్ యువాన్ చియాన్ని వీకెండ్ పనితో పాటు ఎస్కేప్ రూమ్ గేమ్కి రమ్మని రిక్వెస్ట్ చేస్తుంది. యువాన్ చియాన్ ముందు రానంటుంది, కానీ అది చిన్చెన్ లవ్ మ్యాటర్ ఏమో అని ఓకే చెప్తుంది. యువాన్ చియాన్ ఒప్పుకుందని చిన్చెన్ సైగ చేయగానే చెంచినాన్ మిషన్ స్టార్ట్ అవుతుంది. చిన్చెన్ ఐక్యూని టెస్ట్ చేయడానికి ఎస్కేప్ రూమ్ గేమ్కి వెళ్దాం అంటాడు. అప్పుడు చిన్చెన్ నా ఐక్యూకి టెస్ట్ అవసరం లేదు, నీ ఐక్యూ టెస్ట్ని తట్టుకోలేదు అంటాడు. తను రానన్న చెంచినాన్ బాగా ఇన్సిస్ట్ చేయడంతో రీజన్ ఏంటని చిన్చెన్ నిలదీస్తాడు. దాంతో చెంచినాన్ తను చిన్చెన్తో పేరప్ అవడానికి ట్రై చేస్తున్నానని, తనతో టైం స్పెండ్ చేయడానికి చిన్చెన్ యువాన్ చియాన్ని కూడా గేమ్కి ఇన్వైట్ చేశానని చెప్తాడు. దాంతో చిన్చెన్ ఓకే చెప్తాడు.
గేమ్ జోన్ దగ్గర యువాన్చియాన్కి ఎవరో కాల్ చేసి మేజర్ ట్రాన్స్ఫర్ ఫామ్ త్వరగా సబ్మిట్ చేయమని చెప్తారు. అప్పుడే అక్కడికి చిన్షన్ చెంచినాన్ రావడంతో చిన్షన్ బ్యాగ్ని చూసి ఎక్సైట్ అవుతుంది. యువాన్చియాన్ అందరి బ్యాగ్స్ని లోపల పెడతానని అడగగానే తన ఇంటెన్షన్ అర్థమై చిన్షన్ తన బ్యాగ్ని ఇచ్చేస్తాడు. యువాన్చియాన్ బ్యాగ్స్ని లాకర్లో పెడుతూ ట్రాన్స్ఫర్ ఫామ్ కోసం చిన్షన్ బ్యాగ్ని వెతుకుతుంది. ఇంతలో చిన్షన్ వచ్చి ట్రాన్స్ఫర్ ఫామ్ ఇవ్వడంతో ఏమంటాడా అని భయపడుతుంది. కానీ చిన్షన్ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. 90 మినిట్స్లో 7 కీస్ని వెతకాలని, లేదంటే ఇక్కడే లాక్ అయిపోతామని చెంచినాన్ గేమ్ గురించి చెప్తాడు. యువాన్చియాన్కి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా చిన్షన్ చెంచినాన్తో పేరప్పై అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కీస్ వెతకడానికి వెళ్తున్న చిన్షన్ని యువాన్చియాన్ చేయి పట్టుకుని ఆపుతుంది. ఇంకా ట్రాన్స్ఫర్ అయ్యే ఉద్దేశంలోనే ఉన్నావా అని చిన్షన్ అడగడంతో స్కల్ప్చర్ డిపార్ట్మెంట్ తనకు నచ్చిందని, కానీ తన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆయిల్ పెయింటింగ్ అని, ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవుతానని డాడ్కి ప్రామిస్ చేశానని చెప్తుంది. ఇంకా నేను చేసే తప్పని నీకు అనిపిస్తే క్లాస్లో అందరికీ చెప్పేసే అంటుంది. అంతా విన్న చిన్షన్ నీ అంబిషన్ని నిజం చేసుకోవడమే కరెక్ట్ అని సపోర్ట్ చేయడంతో యువాన్చియాన్ హ్యాపీ ఫీల్ అవుతుంది. నా రూమ్మేట్స్కి కూడా చెప్పావు కదా అని యువాన్చియాన్ డౌట్గా అడగడంతో నేను అంత బోరింగ్ పర్సన్ని కాదు అంటాడు. చిన్షన్ యువాన్చియాన్ ఇద్దరు ఒక రూమ్లో వాళ్ళకి దొరికిన క్లూస్ని చూస్తూ ఉంటారు. అప్పుడు చిన్షన్ గోడ మీద ఉన్న క్యూ అక్షరాన్ని చెక్ చేయమని యువాన్చియాన్కి చెప్తాడు. కానీ యువాన్చియాన్కి అది అందకపోవడం చూసి తనే వెళ్ళి ఆ కీస్ని తీసి పొట్టి అని వెక్కిరిస్తాడు. వాళ్ళిద్దరూ ఆ కీస్ తీసుకుని నెక్స్ట్ రూమ్కి వెళ్తారు. చిన్షన్ చుట్టూ చూస్తూ కింద చూసుకోకుండా ఒక బాక్స్ మీద కాలేసి యువాన్చియాన్ మీద పడతాడు. అలా ఒక యాక్సిడెంటల్ ఐలాగ్తో ఈ ఎపిసోడ్